దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప మన బ్రతుకుల్లో అనేక విధములైన ఉపకారాలు చేస్తూ మనల్ని ఆదరిస్తున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు క్షేమము కలుగుట చూచెదవు. గొప్ప దేవుని మాట. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదాలు దీవెనలు ఇచ్చే దేవుడు మన దేవుడు. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. నీ జీవిత కాలమంతయు నీకు క్షేమం కలుగుతుంది, మంచి జరుగుతుంది. ఈ భూమి మీద నీవున్నంత కాలం నీ శ్రమల్లో దేవుడు నిన్ను కాపాడి ఆ తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ప్రియబిడ్డ, దేవుని కార్యాలు నువ్వు నమ్ముచున్నావా? నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. సియోనులో నుండి దేవుని పట్టణంలో నుండి నీవు ఆశీర్వదింపబడుతున్నావు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన చెయ్యి చాచి నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన నీ హృదయంలో కోరికలు తీర్చే దేవుడు, నిన్ను బలపరిచి ఆదరించే దేవుడు. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నానని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే సియోనులో నుండి నిన్ను ఆయన ఆశీర్వదించే దేవుడు. జీవితకాలం అంతా కూడా శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు నీ చెయ్యి విడిచే దేవుడు కాదు. నిన్ను విడువని ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు. పేతురు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని మరి ఆయన మొర్రపెట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు చేయి పట్టుకుని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని అడిగారు. మరి నీ ప్రార్థన సందేహంలో ఉందా? నమ్మకంగా ఉందా? నమ్ముటే నీ వలన కావాలి. అలా నువ్వు చేసినప్పుడు ప్రభు నీ కోరికలను తీరుస్తారు. ఎలాంటి పరిస్థితులైనా చేయి విడరు. ప్రియబిడ్డ, రాజులకు రాజు అయినటువంటి దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. పోరాటాలు, ఆత్మీయ జీవితంలో కొన్ని పోరాటాలు వస్తాయి. శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్ని వచ్చినా దేవుడు అంటున్నారు, నిన్ను విడువను. నీ జీవిత కాలం అంతా కూడా నేను నీకు తోడుగా ఉంటాను, క్షేమాన్ని ఇస్తానంటున్నారు. అపవాది అనేక అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు, కానీ వాడు వల్ల ఏమీ కాదు. దేవుని చేతిలో నుంచి మనల్ని ఎవ్వరు కూడా జయించలేరు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఎవరు భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీ ప్రజలను నీవు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, కృప చూపే దేవుడు. ప్రియమైన తండ్రి, అలాగే ప్రభువా సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి ప్రభువా. ఇదిగో మా తండ్రి నాయనా, అయ్యా విద్యార్థులను కాపాడండి. అలాగే స్వదేశాల్లో ప్రతి బిడ్డలను కాపాడండి. వ్యాపారస్తులను దీవించండి. చేతుల పనులు చేసుకునే ప్రతి బిడ్డలను దీవించండి. రాకపోకలు మీ దూతల్ని మీ ప్రజలకు, మీ సర్వదేశాలకి శాంతినివ్వండి ప్రభు. తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరు శ్రమల నుండి విడిపించండి. రుణాలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.